హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. నేనైతే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే ద గ్రేట్ మూవీ ఆఫ్ ద ఇయర్ మహారాజా రివ్యూ. సో ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5/5. అంతలా 5/5 ఇచ్చేంత ఏముంది ఈ మూవీలో అంటే, మన హీరో విజయ్ సేతుపతి వచ్చి జస్ట్ ఒక సెలూన్లో కటింగ్ చేసుకుంటుంటాడు. తనకు ఒక పాప ఉంటుంది, అడాప్టెడ్ డాటర్. అయితే ఆ చిన్న పాపని ఎవరో దొంగతనం చేయడానికి ఇంటికి వచ్చినట్టు వచ్చి ఖరాబ్ చేసేసి వెళ్ళిపోతారు. సో ఈ ఎవరైతే దొంగలు ఉన్నారో వీళ్ళని పట్టుకోవడానికి విజయ్ సేతుపతి ఎండ్ దాకా కూడా ట్రై చేస్తూనే ఉంటాడు. ఇంకా ఈ స్క్రీన్ ప్లే ఇదంతా సస్పెన్స్ అది మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఒక సీన్ అయితే ఏదైనా పట్టుకున్నాడు అనుకోండి, ఒక పోల్ కానీ ఏదైనా, దాన్ని వదిలిపెట్టాడు. ఎంతమంది ట్రై చేసినా వదిలించలేకపోతుంటారు. మళ్ళీ మనోడు ఎంత మొండోడంటే, ఏదైనా నా పని కావాలి అని చెప్తే అది అయ్యేదాకా వాళ్ళు ఎంట పడుతూనే ఉంటాడు ఎండు దాకా. ఇదంతా అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, కానీ సస్పెన్స్ కూడా బాగా ఎక్కువే ఉంటుంది ఈ మూవీలో. ఇంకా ఈ మూవీలో మెయిన్ విలన్ వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ షాప్ నడుపుకుంటుంటాడు, కానీ పైకి చూడడానికి ఎలక్ట్రిక్ షాప్ నడుపుతున్నట్టు లోపల దొంగతనాలు ఇలాంటివన్నీ చేసేస్తుంటాడు, క్రైమ్స్ అన్ని. సో ఇతనికి ఫైనల్గా ఎట్లా అవుతుందంటే, సెట్ బ్యాక్, మన హీరోనే పోలీసులకు పట్టించాడని చెప్పి ఫీల్ అయిపోయి ఎలాగైనా హీరోని ఏడ్పించాలి అని, రివెంజ్ తీర్చుకోవాలని టార్గెట్ చేసేసి ఈ అడాప్టెడ్ చైల్డ్ని ఖరాబ్ చేపిస్తాడు. కానీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే ఫైనల్గా అడాప్టెడ్ చైల్డ్ ఆ విలన్ కూతురు అవుతుంది. సో ఈ ట్విస్ట్కి మాత్రం నేను అదిరిపోయినా. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి ఎలా కనెక్షన్ ఇచ్చారు స్టోరీకి అనేది అయితే అస్సలు అర్థం కాలేదు. కానీ ముందు నుంచి వెనక వరకు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంది మూవీ. మీరైతే కంపల్సరీ ఈ మూవీ ఎక్కడున్నా నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టుంది, ఒకసారి పెట్టుకొని చూడండి వాళ్ళు కూడా. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద వీడియో.